కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పి రాజశేఖర్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్, నియోజకవర్గ పరిశీలకులు ఎస్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 2632 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పదవి ఒక అలంకారం కాదని బాధ్యతని చెప్పారు. అనంతరం జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త నిరంతరం కష్టపడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. నిత్యం చైతన్యంతో పార్టీ భవిష్యత్తు కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ బలం కార్యకర్తలేనన్న ఆయన పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇచ్చి ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజల సంక్షేమం దిశగా దూసుకుపోతుందన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ పసుపు భయం జన సంస్థలుగా 2200 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాం. మరి నేను వెంకటపల్లి మండలం, నా పేరు ముద్ర మోహన్ రావు. మరి అయితే నేను ఈసారి ట్రైన్కి మా అభిమాన నాయకులు జ్యోతుల నెహ్రూ గారు మోహన్ రావులో ఉండాలి, ఈ టర్మ్ చేయి లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనస వాచ కల్పనే నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతి పత్రికను రక్షించేందుకు మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, సార్ గుర్తు చేసుకోవాలి. విశ్వవిఖ్యాత సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమైన నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఇంత బలమైన కేడర్ కానీ, ఇంత బలమైన నాయకత్వం కానీ ఉందంటే ఆ రోజు ఆయన పెట్టిన ముహూర్త బలం. ఆరాధ్య దైవం, నాకు ప్రత్యక్ష దైవమైనటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే ప్రత్యేక అతిథి నాకు మంచి స్నేహితులు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, అలాగే గత 4-5 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో ఎనలేని అనుబంధాన్ని పొందుతూ ప్రతి కార్యక్రమానికి కూడా ఒక ఫోన్ కాల్ తోటి కష్టం అనుకోకుండా వచ్చి మన విజయంలో సహకరిస్తున్న వెంకటేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున ప్రమాణ స్వీకారం చేసే ముందు కొన్ని సూచనలు నేను చేయాలని అనుకుంటున్నాను. ఒకటి, మీరు తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చినటువంటి గుర్తింపుకు అనుగుణంగా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నా వరకు ఇది నా నియోజకవర్గానికి పరిమితం చేసి నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ ఎలా ఉన్నా నాకు అవసరం లేదు. నా వరకు సమాన స్థాయి ఉన్నది జరుగుతుంది. ఈ 3 గ్రూపులు కూడా అత్యధికంగా అభిమానిస్తారు. ఈ 3 గ్రూపులు కూడా తెలుగుదేశం పార్టీని అత్యధికంగా అభిమానిస్తారు. కానీ నేను ముందంటే నేను ఉందనే పరిస్థితికి వెళ్తున్నారు. ఒకే సమస్య మీద ఇద్దరు కూడా ఫోన్ కాల్ చేస్తున్నారు. నాకు ఆడ అరెస్ట్ అవ్వాలని ఒకడు, అరెస్ట్ వద్దని ఒకడు ఫోన్ చేస్తున్నారు. ఎవరికి చెప్పండి నేను. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా పెను మార్పును తీసుకురావాలనేటువంటి
తెలుగుదేశం పార్టీ పుట్టిన ఆలోచన ఉంటుంది. ఆయన మూడు అంశాలు ప్రాధాన్యతంగా పెట్టాడు. కూడు గూడు నీడ బట్ట గుడ్డ, ఈ మూడు అంశాలు ప్రాధాన్యతంగా పెట్టి ఈ సమాజంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. నా వయసు ఉన్నటువంటి